ఇయర్స్ నుంచి ఒక హోటల్‌లో రన్ అవుతుందండి. మస్త్ ఈజీ గదా! సో, వీడియో ఫుల్‌గా చూడండి. కంటెంట్ బావుంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ మీకు విజువల్స్ కూడా సూపర్‌గా ఉంటాయి. నేను ఇంక్లూడ్ చేసి పెట్టాను ఈ వీడియోలో మీకోసం. ఇలా దాటుకుంటూ వెంటనే మీకు ఈ ఊరైతే కనిపిస్తుంది. రామిరెడ్డి గారిపల్లి. సో, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ టీ, కాఫీ అయితే దొరుకుతది మనకి. అలా నేను 2 టీలయితే చెప్పామండి. సో, టీతో పాటు ఓ 2 బిస్కిట్లు కూడా చెప్పేసి, సో, అక్కడ వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేశాం. టైం చూసుకుంటే 5:45 అవుతుంది. కానీ ఇంకా పూర్తిగా తెల్లారలేదండి. సో, అలా మనం టీ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం మన రైడ్. సో, కల్లూరు వరకు. కల్లూరులో ఒక 35 ఇయర్స్ ఓల్డ్ ఆహ్, టిఫిన్ సెంటర్ అయితే ఉంది కదా! దాన్ని వెళ్లి టిఫిన్ తినేసి, సో, అక్కడ రివ్యూ చేద్దామని బయలుదేరేసాం. సో, కల్లూరుకైతే ఎంటర్ అయ్యాం గానీ, ఈ కల్లూరు అనే నేమ్ బోర్డ్ కనిపించలేదు. కాబట్టి కల్లూరుకి అటు సైడ్ వెళ్ళిపోతున్నాం. చిత్తూరు రూట్‌కెళ్ళేసి. సో, అక్కడ కల్లూరు అని బోర్డ్ ఏమన్నా ఉందా చూసి, సో, అక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేద్దామని కల్లూరు దాటుకొని వెళ్ళిపోతున్నాం ఫస్ట్. పైగా ఇది తెల్లారలేదు కాబట్టి, సో, ఇంకా కొంచెం టైం పోని అప్పుడే మనకు హోటల్స్ కూడా ఓపెన్ అవుతాయని ఒక ఇంటెన్షన్ నాకు. ఈ బోర్డ్ అయితే మనకు కల్లూరు దాటుకున్న తర్వాత ఉంటుందండి. కల్లూరు అని. సో, మళ్ళీ మనం టౌన్‌లోకైతే వెళ్దాం.
సో, వెళ్ళి షాప్‌కి ఎటు పోవాలనే రూట్ కూడా చూపిస్తాను మీకు. సో, షాప్‌కెళ్ళాలంటే కల్లూరు క్రాస్‌లో నుంచి లెఫ్ట్ తీసుకుంటే సదరన్ వస్తుందండి. సదరంలో మసూద్ అని చెప్తే ఎవరైనా అడిగితే చెప్తారు వాళ్ళు. సో, మసీదీ పక్కన సంతకు వెళ్ళే దారిని అడిగితే చెప్తారు. సో, అక్కడనమాట. సో, మార్నింగ్ టైమ్ అయితే ఉంటుంది షాపు. కరెక్ట్ లొకేషన్ ఇదే అండి. సంచులు కట్టినారు కదా! అక్కడే లొకేషన్ అనమాట. సో, ఎర్లీ మార్నింగ్ మీకు ఇడ్లీ, తర్వాత దోసలో కారము, ఎగ్గు ఇయన్నీ ఉంటాయి ఇక్కడ. సో, మనం తిన్నప్పుడు అప్పుడు క్లీన్ చేస్తా ఉన్నారు. సో, లోపలైతే వడలు ఫైనల్‌గా మనం రాజా బస్ అయితే చూసాం మార్నింగ్. చిన్నప్పుడంతా దీంట్లోనే ట్రావెల్ చేస్తాం. సో, చెన్నై నుంచి వేలూరుకొచ్చి, సో, వేలూరు నుంచి కల్లూరుకి అట్లా వస్తే, కల్లూరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళిపోతాం. సదన్‌కెళ్ళిపోతాం అదే. సో, అప్పుడు ఆ బస్ ఉండింది. ఇప్పుడు షాప్ అయితే ఓపెన్ అయిపోయిందండి. ఆహ్, మన దారిలో 2 రకాల దారులున్నాయి. 2 బాగున్నాయి. సో, ఫుడ్ కూడా బాగుంది వీళ్ళ దగ్గర. సో, మీరెప్పుడైనా తింటే గనుక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మా వోడు ఇంకా బోండాలేసుకొని తింటా ఉన్నాడు. నేను ఇంకా ఎగ్ దోస, అన్నీ గట్టి చట్నీ అడిగాను. 2 కూడా బాగుంటాయి. సో, ఆ తర్వాత నేను బిల్ పే చేసేసి బయలుదేరేసాను ఇక్కడి నుంచి. సో, ఒక 8:00 పిల్లర్ రీచ్ అయిపోయినా. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మందికి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అందరికి.